కుంభమేళాను తలపించే విధంగా కూడా కోట్ల సంఖ్య లోపల భక్తులు సమ్మక్క సారమ్మ దర్శించుకోవడానికి మేడారం మహాజాతర తరలి వస్తున్నారు. ఇక జాతరకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా భారీ స్థాయి లోపల ప్రజలు యావత్ దేశ నలుమూలల నుంచి కూడా సమ్మక్క సారమ్మ దర్శించుకోవడానికి భారీగా వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి ముందే మేడారం చుట్టూతో ఉన్నటువంటి 9 ప్రాంతాల లోపల గట్టమ్మ ఆలయాలు ఉన్నాయి. గట్టమ్మ తల్లులను దర్శించుకొని తొలి పూజలు గట్టమ్మకు అందించిన తర్వాతే ఆ తర్వాత మేడారం వద్దకు వెళ్ళి మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సార్ల అమ్మవార్లను పూజించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనం గట్టమ్మ వరంగల్ నుంచి మేడారం వెళ్ళేటువంటి రహదారిలో ఉన్నటువంటి గట్టమ్మ ములుగు ప్రాంతంలోని గట్టమ్మ ఆలయం వద్ద ఉన్నాం. తొలి పూజలు గట్టమ్మకు చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్ళి క్షేమంగా మేము వెళ్ళాలి అంటూ కూడా పూజలు చేసుకొని ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం చేసుకుంటూ ఉంటారు. చూడొచ్చు భారీగా మరో 2 రోజుల సమయం ఉండగానే కూడా భారీగా భక్తజనులు మేడారం తల్లుల దర్శనం కోసం క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు భక్తులను ఒకసారి భక్తుల స్పందన చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అసలు హైదరాబాద్ నుండి చాలా బాగుంటుంది, మాకు చాలా ఇష్టము. మళ్ళీ ముందుకు పోతే రష్ ఎక్కువ ఉంటుందని ముందుగానే వచ్చేసినాం మేము. ఇప్పుడు గతం లోపల దర్శనం చేసుకున్నారా? ఎట్లా అనిపించింది సమ్మక్క సారమ్మ మహిమ? మంచిగా మాకైతే అన్ని పీస్ఫుల్, ఆరోగ్యము, అభివృద్ధి అన్ని మాకు బాగుంది కాబట్టి మేము ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ వస్తున్నాం. గట్టమ్మకు ముందే ఇక్కడ మొక్కుకొని మనం వెళ్ళడము, మంచి పసుపు కుంకుమలు నిమ్మకాయ అన్ని సమర్పించుకొని ముందు అక్కడికి వెళ్ళి ఇక్కడ చేయడం వెళ్ళడమే అది ఒకటండి. ఇది చూసాం భక్తులు ప్రధానంగా మొదట గట్టమ్మకు పూజలు చేసుకున్న తర్వాత సమ్మక్క సారమ్మ దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆత్మకూరు. ఎట్లా ఉంది సమ్మక్క సారమ్మ మహిమ? ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది. ఇదివరకు పూజలు చేశారా? అనుకున్న కోరికలు తీరినాయా? తీరినాయి. గట్టమ్మకి ఎందుకు పూజలు చేస్తారు? ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని పోయినాకనే అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలని మా నమ్మకం. ఎందుకు ఇక్కడ ఎందుకు పూజలు చేస్తారు? ఇక వెనకటి కాంచెలు వచ్చిన ఆనవాయితీ అంతే. ఇట్లా ప్రధానంగా వచ్చేటువంటి భక్తులు కూడా మొదట గట్టమ్మ తల్లిని పూజిస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఎట్లా ఉంది సమ్మక్క సారమ్మ మహిమ? ఎట్లా ఉంటుంది అమ్మవారి మహిమ? చూస్తున్నారు కదా ప్రజలందరూ. అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా ఏం కోరిక మొక్కుకున్నాం అనుకోండి, అవి తప్పకుండా నెరవేరుతాయి. ప్రతిసారి వస్తున్నారా? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుందండి, ఖచ్చితంగా వస్తాం. కోరికలు తీరినాయా? తీరాయి కాబట్టి వచ్చామండి. మొదటగా గట్టమ్మని దర్శనం చేసుకొని తర్వాత సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకొని అమ్మవారికి అక్కడ బెల్లం నైవేద్యంగా పెట్టేసి అదే బంగారంగా భావిస్తామండి. గట్టమ్మకి ఎందుకు మొదట పూజలు చేస్తున్నారు? ఇంకా అది ఆనవాయితీ అండి. ఇక్కడ మా అమ్మ వాళ్ళు, మా పెద్దవాళ్ళు ఎలా చేశారో దాన్నే మేము ఫాలో అవుతాం. ఇది భక్తులు కూడా ప్రధానంగా మొదట పూజలు గట్టమ్మ తల్లికి అందించిన తర్వాత సమ్మక్క సారమ్మ వద్దకు వెళ్ళి పూజలు చేసుకుంటున్నారు. ప్రధానంగా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? గట్టమ్మ తల్లిని పూజ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? ప్రతి సంవత్సరం మేము వస్తామండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి దర్శించుకొని ఇక్కడ దండం పెట్టుకున్నాక మళ్ళీ మేడారం సమ్మక్క దగ్గర పోతాము. ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. ఇది వెనకటి నుంచి వస్తున్నది, పెద్దలు చెప్పారు, నేను కూడా అదే ఫాలో అవుతున్నా. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మొక్కులు చెల్లించుకొని చక్కగా మేము అక్కడికి అమ్మవారి దగ్గరికి పోతాం, సమ్మక్క సారక్క దగ్గర పోతాం. కోరిన కోరికలు తీరుతున్నాయా? ఎట్లా ఉంటుంది మహిమ? మంచిగా కోరిన కోరికలు తీరుస్తుంది. అమ్మవారి దయ వల్ల చాలా మంచిగా ఉన్నది, పర్వాలేదండి మొత్తానికైతే. రైట్, చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా ఉంది సమ్మక్క మహిమ? కోరిన కోరికలు తీరుతున్నాయా? తీరుతున్నాయి సార్. మేము పెద్దపెండల నుంచి అంటే వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాం. బాగానే ఉంటుంది సార్. ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. దాదాపు నాకు తెలిసి అయితే 12 years అవుతుంది అప్పటి నుంచి. నేను చేస్తారు అమ్మవార్లకు ఏమి ఇస్తారు? అంటే మన ఉంటుంది కదా సార్, మొక్కిన కోరికలు తీరుతాయి కదా, వాటికి తగ్గట్టుగానే మేము ఏదైతే మొక్కుతామో దానికి తగ్గట్టుగా చేసుకుంటాం. ఇది పూర్తిగా భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి సమ్మక్క సారమ్మ తల్లుల దర్శనార్థం ప్రతి ఏటా కూడా వచ్చి పూజలు అందుకుంటూ తమ కోరిన కోరికలు తీరితే ఆ మొక్కులు చెల్లించుకుంటుంటారు. ప్రధానంగా గట్టమ్మ తల్లులను దర్శించుకున్న తర్వాత వెళ్ళి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకా జాతరకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా పూర్తిగా అటు కోట్ల మంది జనాలు వచ్చేటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ముందు నుంచే భారీగా భక్తజనం అయితే మేడారం క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, ములుగు నుండి.